వెల్కమ్ టు యోయో టీవీ. గత కొద్ది రోజుల నుంచి టీ కాంగ్రెస్ కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది రేసులో ఉన్నా కానీ ఎవరిని నియమించాలనే విషయంపై హైకమాండ్ ఓ నిర్ణయానికి రాలేదు. అన్ని ఈక్వేషన్స్ చూసుకుని సీఎం రేవంత్ రెడ్డి లాగా పార్టీని నడిపి సత్తా ఉన్న నేతకే పీసీసీ పగ్గాలు అప్పచెప్పాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన లీడర్కే పీసీసీ ఇచ్చేందుకు మొగ్గు చూపుతోంది. రాష్ట్ర పార్టీకి ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు గాంధీ భవన్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతల వివరాలను ఢిల్లీకి పంపించాలని టీపీసీసీకి హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. కాగా ఈ నెల 27తో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పదవి కాలం పూర్తి కానుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించేలా పార్టీ కసరత్తు చేస్తోంది. పీసీసీ చీఫ్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాలు కూడా ఒకేసారి జరుగుతాయని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీను మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కి, ఎంపీ సురేష్ షెట్కర్లు పోటీ పడుతున్నట్లు సమాచారం. వీరిలో నుంచి ఒకరిని పీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే పీసీసీ ప్రెసిడెంట్ తనకే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి కూడా ట్రై చేస్తున్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడి పదవి కోసం ప్రయత్నం చేస్తున్న నేతలంతా సీఎం రేవంత్ కు అతి సన్నిహితమైన వ్యక్తులే. సీఎం కూడా నమ్మకంతో వర్క్ చేసే నేతనే పీసీసీ పదవిలో కూర్చోపెట్టే అవకాశం ఉందని పార్టీలో చర్చ ఉంది. రెడ్డి వర్గం నుంచి కూడా చాలా మంది నేతలు రేసులో ఉన్నప్పటికీ సీఎం పదవి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వడం వలన పీసీసీ ఖచ్చితంగా బీసీకే వస్తుందని నేతల్లో ఒక అభిప్రాయం ఉంది. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుత పీసీసీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిందని హైకమాండ్ బలంగా నమ్ముతోంది. లోక్సభలోనూ కాంగ్రెస్ కు మంచి ఫలితాలే వచ్చాయని ఏఐసీసీ భావిస్తోంది. సీనియర్ల మధ్య సమన్వయం, పార్టీ కార్యక్రమాలు సంపూర్ణంగా సక్సెస్ చేయడం, అగ్రనేతల పర్యటనలు సజావుగా జరిగేలా నిర్వహించడం వంటి వాటిలో సీఎం రేవంత్ కు హైకమాండ్ వద్ద మంచి మార్కులు ఉన్నాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జనాల మద్దతు పొందడంలో రేవంత్ క్రియాశీలక పాత్ర పోషించారని ఏఐసీసీ నమ్ముతోంది. దీంతో పీసీసీ అధ్యక్షుడిని కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా పార్టీ ఆలోచిస్తోంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 7 ఏళ్లు పనిచేశారని కొందరు నేతలు గుర్తు చేశారు. పార్టీని పవర్లోకి తీసుకువచ్చిన రేవంత్ ను మరో టర్మ్ వరకు కొనసాగించే అవకాశం కూడా ఉన్నదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉంటేనే మేలనే చర్చ కూడా పార్టీలో ఉంది. అయితే హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది.